అమీర్పేట లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద పడుతున్నారు, సరిపోవట్లేదు, కోచ్లు పెంచండి, ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం. అట్లాగే 69 కిలోమీటర్లు మెట్రోని పూర్తి చేసి ఒక పాత నగరం మినహా, పాత బస్తీ మినహా, ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి ఆవాస హోటల్ వరకే వీళ్ళు ఒరిజినల్గా పెట్టింది, ఏది మాదాపూర్లో. అక్కడ నుంచి మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయించాం. దాదాపు ఇంకో 1.2 కిలోమీటర్స్ వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి, ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు. ఆ రహేజా మైండ్ స్పేస్ అనే ఒక్క కాంప్లెక్స్లో, 100 ఎకరాల కాంప్లెక్స్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అర్థవంతంగా ఆలోచనతో స్కైవాక్లు పూర్తి చేసి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మెట్రోని భారతదేశంలో మేము దిగిపోయే నాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాస్ హైదరాబాద్. ఏది? ఢిల్లీ తర్వాత రెండవది హైదరాబాద్. మేము ఇంకొక పని కూడా చేశాం. దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక 6 నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపుగా మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, మన దగ్గర లేదు, ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి, ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేందుకు కూడా టెండర్ పూర్తి చేసినాం, శంకుస్థాపన చేసినాం. బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది.